హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూ క్యాంపస్లో ఏబీవీపీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 విద్యార్థులు గాయపడగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ అనంతరం ఏబీవీపీకి చెందిన 7 సభ్యులను జ్యుడిషియల్ కస్టడీకి, ఎన్ఎస్యుఐకి చెందిన 7 స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఓయూ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ 2 ఎన్ఎస్యుఐ సభ్యులు తీవ్రంగా గాయపడడంతో ఏబీవీపీ సభ్యులపై పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు చెప్పారు. మరోవైపు 7 ఎన్ఎస్యుఐ సభ్యులపై సాధారణ గాయాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా తమ సభ్యులందరినీ తక్షణం విడుదల చేయాలని, ఈ దాడిపై విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. కాగా విద్యార్థి సంఘాల ఘర్షణకు ఒక రోజు ముందు ఒక విద్యార్థిని తన స్నేహితురాలితో హాస్టల్ గది షేరింగ్కు అనుమతించకపోవడం, ఇతర సమస్యలపై ఏబీవీపీ మహిళల హాస్టల్ వద్ద నిరసన చేపట్టింది. స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సోను రాజ్ సహా ఎన్ఎస్యుఐ సభ్యులు కూడా ఈ నిరసన ప్రదర్శనకు వెళ్లారు. అయితే ఏబీవీపీ సభ్యులు వారిపై దాడి చేసి కులదోషణకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. దీంతో వారు ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అబ్బాయిల హాస్టల్లో ఎన్ఎస్యుఐ సమావేశం జరుగుతుండగా ఏబీవీపీ సభ్యులు రాడ్లు, బీర్ బాటిళ్లతో లోపలికొచ్చి ఎన్ఎస్యుఐ సభ్యులపై దాడి చేశారు. అనంతరం ఎన్ఎస్యుఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతీక తమ సానుభూతి పరుడైన ఓ విద్యార్థి హాస్టల్ గదిలోకి 20 మంది ఎన్ఎస్యుఐ సభ్యులు బలవంతంగా చొరబడి అతనిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ కూడా ఎదురు ఫిర్యాదు చేసింది. దేశంలో పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన తెలిపిన యువత ధైర్యాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రశంసించారు. ఈ సందర్భంగా పేపర్ లీక్ల ఆరోపణలపై అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో నిరసన తెలిపిన విద్యార్థులతో తను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూలై 20న జరిగిన ఆ నిరసన సందర్భంగా విద్యార్థులు పోలీసుల దురాఘాతాలను ఎదుర్కొన్నారని ఆరోపణలున్నాయి. నిరసన సందర్భంగా పోలీసులు తమపై వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థులు చెప్పిన విషయాలను తను విన్నానని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సంభాషణ ఈ నెల ప్రారంభంలో జరిగింది. మోదీజీ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా జవాబుదారితనం కోరుతూ భారతదేశ యువత దృఢంగా నిలబడిన ధైర్యం, స్థైర్యం ప్రశంసనీయం. విద్యార్థులు శాంతి, ప్రేమ, హాస్యంతో తమ గలం విప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి ఒక్క యువత పట్ల నేను గర్వపడుతున్నాను. ముఖ్యంగా అమ్మాయిల గొంతులను అణచివేయలేరని ఆయన అన్నారు. కాగా రాహుల్ గాంధీతో పాటు మీడియా ముందుకు వచ్చిన 5 విద్యార్థులలో మోడల్ రియా హీర్ కూడా ఉన్నారు. ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో ఆమె ఒక పోలీసు వ్యాన్ను అడ్డుకున్న చిత్రం అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ సందర్భంగా తను ఆన్లైన్ వేధింపులకు గురయ్యానని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విద్యార్థులతో సంభాషించే ఛాత్రోన్కి గుంజ్ కార్యక్రమం ఆగస్టు 22న పుణేలో జరుగుతుందని, ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పుడు అమ్మాయిలు మాట్లాడతారు, దేశం వింటుంది అని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల సమస్యలను నేరుగా వినడం, వారి అనుభవాలను దేశ ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనలు కూడా రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఛాత్రోన్కి గుంజ్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ నిరసనల సందర్భంగా తమ భయాల్ని పక్కన పెట్టి పోరాడిన యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే సమస్యల్ని పరిష్కరించేందుకు దేశం హింసను ఆశ్రయించబోమని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ ప్రేమ, ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తామని చెబుతూ యువత కూడా అదే మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్ షేక్ అబ్దుల్ హఫీజ్ తండ్రి జనాబ్ మాఫిక్ స్థానిక బీజేపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి శనివారం మరణించారు. కాగా ఈ దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. సీజేపీ చేపట్టిన స్కూల్ టిక్ కరో ప్రచారంలో పాల్గొన్న తర్వాత 25 ఏళ్ల హఫీజ్పై దాడి జరిగింది. ఈ మేరకు ఆగస్టు 13న అతను కరిసుంద ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను తనిఖీ చేశాడు. ఆ రోజు సాయంత్రం సాయుధులైన స్థానిక బీజేపీ కార్యకర్తలు అతని ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారని కాక్రోచ్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బీజేపీ గుండాల చేతిలో గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హఫీజ్ మాట్లాడుతూ తమ తనిఖీ గురించి ఒక పాఠశాల ఉపాధ్యాయుడే తమకు తెలియజేశాడని పేర్కొన్నాడు. బయటి ఒత్తిడితో సర్వే నిర్వహించామని పేర్కొంటూ క్షమాపణ వీడియో రికార్డ్ చేయాలని దాడి చేసిన వారు అతన్ని డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. అతను నిరాకరించడంతో వారి కుటుంబంపై దాడి జరిగింది. హఫీజ్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక పదునైన ఆయుధం తన మెడకు తగలకుండా సెంటీమీటర్ల తేడాతో తప్పిపోయిందని అతను చెప్పాడు. అతని తండ్రి తలకు తీవ్ర గాయాలై ఆగస్టు 15న మరణించారు. భద్రతా ముప్పు కారణంగా హఫీజ్ కోల్కతాకు పారిపోయాడు. వారు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు, దయచేసి నాకు సాయం చేయండి అని వేడుకున్నాడు. ప్రాథమిక దాడి తర్వాత ఎటువంటి మెడికో లీగల్ కేసు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీజేపీ ఆరోపించింది. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ ఈ ఘటనపై తమ సంస్థ ప్రేక్షక పాత్ర పోషించదని, మెరుగైన పాఠశాలల కోసం ఒత్తిడి కొనసాగిస్తుందని అన్నారు. అబ్దుల్, అతని కుటుంబానికి సీజేపీ అండగా నిలుస్తుంది. బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని ఆయన అన్నారు. ఒక బృందం పశ్చిమ బెంగాల్ను సందర్శిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక ఆడిట్కు ప్రణాళిక రచించడమే హఫీజ్ చేసిన ఏకైక నేరమని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారిక ప్రతినిధి సౌరవ్ దాస్ కోరారు. అలాగే ఈ హింస మాఫిక్ మరణం కేసు నమోదు చేయడంలో విఫలమవడంపై
నిష్పాక్షపాత విచారణ జరపాలని హఫీజ్ అతని కుటుంబానికి భద్రత కల్పించాలని పార్టీ డిమాండ్ చేసింది. ఈ కేసులో న్యాయం, జవాబుదారీతనం కోరుతూ జాతీయ కార్యవర్గ ప్రతినిధి బృందం బెంగాల్లో పర్యటించనుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.